అనుబంధాన్ని పంచుకునే మరికొంతమంది రచయితలు, టీవీ నిర్మాతలు, ఆత్మీయులకి జ్ఞాపికల్ని అందించవలసిందిగా తెలుగు సినిమా పరిశ్రమకి పెద్ద దిక్కు, ఈ తరం దర్శకులకి మార్గదర్శకులు, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. He's a legend. 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 జ్ఞాపికను అందుకోవడానికి శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జ్యోతిష శాస్త్రంలో పండితులు, 2 శతాబ్దాల నుంచి ఈటీవీలో ప్రతిరోజు ప్రసారమవుతున్నటువంటి జ్యోతిష్య కార్యక్రమం చెప్తున్న శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారికి ఇదే మా సాదర స్వాగతం. మన చౌదరి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సావిత్రి ధారావాహిక నిర్మాత శ్రీ మనా చౌదరి గారిని వచ్చి జ్ఞాపికను స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ సాలూరి వాసురావు గారు. ఎంతమంది స్వరకర్తలున్నా ఈటీవీలో ఆ స్థానంలో ఆయన స్థానం ఆయనదే. లెక్కకు మిక్కిలి స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీలో ప్రసారం అయ్యేటువంటి ఎన్నో ధారావాహిక కార్యక్రమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించారు శ్రీ సాలూరి వాసురావు గారు. వాసురావు గారు, మీకు ఈటీవీతో ఉండేటువంటి అనుబంధం మాటల్లో చెప్తారా, పాటల్లో చెప్తారా? ఈటీవీ పుట్టి 20 సంవత్సరాలు అయిందన్నారు. ఈటీవీ గర్భంలో ఉన్నప్పుడే నేనున్నాను. ఈటీవీలో శ్రీ కోనేరు బాపిరెడ్డి గారు, మా సుమన్ గారు వాళ్ళు ఎంతో ప్రోత్సహించి ఈటీవీలో మంచి పాటలు చేశానంటే వాళ్ళు చేయించుకున్నారు. సుమన్ గారు చేయించుకునేవారు. ఈటీవీకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఈటీవీలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒక మనిషి నచ్చిపోయాడంటే, సిన్సియర్ వర్కర్ అంటే వాడు లైఫ్ లాంగ్ ఆ సంస్థలో ఉంటాడు. మేము అలాగే చేస్తున్నాం, ప్రయత్నిస్తాం. ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ నేను ఈటీవీకి అలాగే పనిచేస్తూ మీ ఆశీర్వాదం మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి జ్ఞాపిక. నటిగా నరసరాజీయం ఈమెకో మధుర జ్ఞాపకం అయితే, యాంకర్గా సందే సందడి ప్రేక్షకులతో తీపి జ్ఞాపకం. అచ్చమైన తెలుగు వ్యాఖ్యాత శ్రీమతి ఝాన్సీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ 20 వసంతాల ఈ నడకలో మమ్మల్ని అందరినీ పెంచుతూ, నాన్న ఏ రకంగా నడక నేర్పిస్తారో అలా వేలు పట్టుకుని నడిపించి మమ్మల్ని అందరినీ పెంచిన ఈ సంస్థకి ఏమిచ్చుకోగలం? మీ అంత డెడికేషన్తో తిరిగి ఈ 20 సంవత్సరాలకి పునరంకితం అవుతూ మరో 20 సంవత్సరాలు పరిగెత్తే బలం మాకు అందించాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. మృదుమధుర గాయని, జుమ్మందినాదం వ్యాఖ్యాత్రి శ్రీమతి సునీత గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నేను సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి కూడా 20 వసంతాలు ఈ సంవత్సరంతోనే పూర్తయ్యాయి. నేను పుట్టింది ఈటీవీలోనే అని చెప్పచ్చు. ఇవాళ
ఇన్ని రకాల స్పందనలు ప్రపంచ దేశాల్లో ఎటు తిరిగినా కూడా జుమ్మంది నాదం బాగుంది, మీరు చేస్తున్న స్వరాభిషేకం అత్యద్భుతంగా ఉంది, పాటని ఆదరిస్తున్నారు అంటే అది ఈటీవీ వల్ల మాత్రమే సాధ్యమైంది. మా అందరికీ ఇంత పేరు తెచ్చిపెట్టినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను సార్. మమ్మల్ని అందరినీ ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈటీవీలో అందమైన భామలు పరిపూర్ణ మహిళ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి నిర్మాత, ప్రముఖ నిర్మాత, దర్శకులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ 20 ఏళ్ళ ప్రయాణం, ఈటీవీ ప్రయాణంలో నేను కూడా భాగస్వామిని, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఈటీవీ అంటే ఒక నమ్మకం. మా ప్రజలే కాదు, వాళ్ళ వ్యూవర్సే కాకుండా బయట ఛానల్స్ కూడా నమ్మే స్థాయికి తీసుకెళ్ళిన చైర్మన్ గారిని, ఈటీవీ స్టాఫ్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. జ్ఞాపికని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాస్టర్ మైండ్స్ అనేటువంటి కార్యక్రమంతో ఈటీవీతో అసోసియేట్ అయినటువంటి చంద్రబోస్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పాడుతా తీయగా, స్వరాభిషేకం, ఇలా ఎన్నో కార్యక్రమాల్లో తన అక్షర బాణాలని సంధిస్తూనే ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారం. 18 సంవత్సరాలుగా నా జీవితంలోని ప్రతి రోజులో కూడా రామోజీరావు గారు ఉన్నారు. ఎలా అంటే 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారు నాకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక దైనందిని ఒక డైరీ పంపిస్తారు. ఆ డైరీల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు, విశేషాలు రాసుకుంటున్నాను, దాచుకుంటున్నాను, నెమరు వేసుకుంటున్నాను. సంతోషం. ఇక దాసరి గారికి చైర్మన్ గారి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రదానం. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని మనకు అందించడమే కాకుండా ఈటీవీలో అద్భుతమైన ధారావాహిక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్న దాసరి గారు నిజంగా అభినందనీయులు. అందరికీ నమస్కారం. సాయంత్రం దీపం పెట్టగానే కొన్ని వేల మంది అన్నం పెడుతున్న సంస్థ ఈనాడు గ్రూపుల సంస్థ. అటువంటి మహా సంస్థ 20 సంవత్సరాల ఈటీవీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జరిపించడం చాలా చిన్న విషయం. ఎందుకంటే 100 సంవత్సరాల పండగ మేమున్నా లేకపోయినా ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ చూసే పండుగ 100 ఏళ్ల పండగ జరుగుతుంది. ఈటీవీ 20 సంవత్సరాల క్రితం రామోజీరావు గారి హోటల్లోనే వైజాగ్లో ఉన్నాను నేను అప్పుడు షూటింగ్లో. ఆ రోజే ఫస్ట్ చూసి సాంగ్స్ ప్రారంభించారు. చూసి ఆయనకి ఫోన్ చేశాను ఆయన హోటల్ నుంచి. దిస్ ఇస్ 20 years బ్యాక్. ఇవాళ 20 సంవత్సరాల్లోనూ తెలుగు సంప్రదాయానికి, తెలుగు కట్టుబడికి, తెలుగు భాషకి మారుపేరుగా నిలబడ్డ ఒకే ఒక టీవీ ఛానల్ ఈటీవీ ఛానల్. ఒక మాటకి, ఒక సంప్రదాయానికి కట్టుబడ్డ మనిషి. అచ్చ తెలుగు భాషని ఈనాడులో చూడగలం. అచ్చ తెలుగు కట్టుబడిని, వస్త్రధారణ ఈటీవీలో చూడగలం. ఎన్ని టీవీ ఛానల్స్ వచ్చినా మా అబ్బాయి కృష్ణరాజు చెప్పినట్టు 9 o'clock న్యూస్ అంటే ఈటీవీ న్యూసే స్టాండర్డ్, దానిలో మార్పు లేదు. అలాంటి ఒక సంస్థ నియమబద్ధంగా చేస్తోంది. చాలా ఆనందకరం. అన్ని ప్రోగ్రామ్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్. నేను చాలా ఆనందపడే విషయం ఇది. ఇందులో నేను కూడా భాగస్వామిని. మా పద్మ చిరకాల కోరిక సీరియల్ తీయాలనేది. మొట్టమొదటిసారిగా నేషనల్ ఛానల్లో ఎవరు సీరియల్స్ తీయనప్పుడు
రామాయణం మహాభారతం తరువాత విశ్వామిత్ర నేషనల్ నెట్వర్క్లో టీవీ సీరియల్ చేసింది ఒక తెలుగువాడు, అది దాసన్న. అలాంటి నాకు మా పద్మ కోరిక మీద అభిషేకం సీరియల్ తీశాను. అది మీరు చెయ్యాలి, నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు రామోజీరావు గారు, బాపిరెడ్డి గారు, మిగిలిన రైటర్స్ టీం మొత్తం అంతా కలిపి. మొన్ననే, నిన్న కాక మొన్న 2000 ఎపిసోడ్లు పూర్తయింది. దిస్ ఈజ్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ టీవీ సీరియల్స్ రికార్డ్. ఆ గౌరవం ఈనాడు టీవీ ద్వారా నాకు దక్కింది సార్. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఎప్పుడు మీ ఛానల్కి, మీరు చేసే మంచి కార్యాలకి మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. మీరు చేయబోయేది చాలా గొప్ప కార్యం. టెంపుల్స్ సిటీ, అది భారతదేశానికి ఖ్యాతి తెచ్చేది. అది నిర్విఘ్నంగా కొనసాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.